చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది. అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తా ఉంటే అధ్యక్ష, నార్మల్ గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం. కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో. కానీ ఇందులో ఆ టేబుల్ ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్స్, అది కూడా ఒక కరోనా ఇయర్ 2021-22 కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అధ్యక్ష, డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు. డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష, అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం 5వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష.